దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు యొక్క ప్రేమ చొప్పున, ఆయన యొక్క ఆత్మ చొప్పున ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. హెబ్రీయులు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 9:16. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వారి మరణము అవశ్యము. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. సైన్యములకు అధిపతి యెహోవా, నీ యొక్క మరణము గురించి, నీ యొక్క రక్తము గురించి, నీ యొక్క శరీరము గురించి మేమందరము ధ్యానము చేయుచుండగా, ప్రభు నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు అయ్యా? ఒక గాడిదను ఉపయోగించుకొని నువ్వు మాట్లాడి ఉన్నావు ప్రభువా. నువ్వేం మాట్లాడాలనుకున్నావు? గడ్డి పరకను ఉపయోగించుకొని నువ్వు మాట్లాడి ఉన్నావు ప్రభువా. జంతువులను ఉపయోగించుకుంటున్నావు, నిర్జీవమైన ప్రాణము లేని వాటిని నువ్వు ఉపయోగించుకుంటున్నావు ప్రభువా. మరి హస్తకృత్యములుగా ఏర్పరచబడి ఉన్న మనుషులను నువ్వు ఉపయోగించుకో ప్రభువా, నువ్వు ఉపయోగించుకో ప్రభువా. కోత విస్తారమైనది, పనివారు కొద్దిగా ఉన్నారని చెప్పుచున్న నీ యొక్క లేఖనముల ప్రకారము నీ యొక్క స్వహస్తాలతో నిర్మించబడ్డ నరుడు, నీ యొక్క స్వరూపము చొప్పున నిర్మించబడ్డ నరుడు ద్వారా జీవము కలిగిన దేవుని యొక్క సత్య సువార్త ప్రకటించినట్లు అనేకులను మీరు లేవనెత్తని ప్రభువా. సత్య సువార్త క్రీస్తు యొక్క కృప చొప్పున నీ బిడ్డలందరూ ప్రకటించినట్లు, ప్రచురము చేయబడినట్లు నీ యొక్క ఆత్మతో, నీ యొక్క కృప చొప్పున ప్రతి ఒక్క బిడ్డకి నువ్వే అనుగ్రహించమని అయ్యా, ఈ యొక్క పునరుద్ధాన ఆరాధన క్రమములో పాలుభాగస్తులు అయి ఉన్న నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని వారందరికీ వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన ఆత్మ నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. హెబ్రీయులు రాసిన పత్రిక 9:16. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనాను చెల్లునా? క్వశ్చన్ మార్క్. ప్రశ్న, ఎప్పుడైనా చెల్లునా అని. యాక్చువల్గా మనం మాట్లాడుకుంటున్న అంశం ఏంటంటే 2 నెలల నుంచి క్షమాపణ గురించి. ఆ దానియేలు గ్రంథము 9:9లో యెహోవా క్షమాపణ గల దేవుడై ఉన్నాడు అని మనం మాట్లాడుకుంటున్నాం. దానికి కంటిన్యూషన్ కూడా ఈ వాక్యమే, క్షమాపణ గురించే. ఎప్పుడెప్పుడు వేరే టాపిక్లో వెళ్దామని అనుకున్నా సరే నాకైతే చేత అవ్వట్లేదు. ఎందుకంటే దేవుడి యొక్క క్షమాపణ ఒక వారం మాట్లాడుకునేది కాదు, ఒక నెలలో మాట్లాడుకునేది కాదు, ఒక సంవత్సరం తరబడి మాట్లాడింది కూడా కాదు. జీవ గ్రంథములో, పాత నిబంధన గ్రంథంలో కూడా క్షమాపణ గురించే ఉంటుంది, కొత్త నిబంధన గ్రంథం కూడా క్షమాపణ గురించే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినదే పాప క్షమాపణ నిమిత్తం వచ్చాడు. ఇవన్నీ కూడా లేఖనముల ద్వారానే నేను మాట్లాడుచున్నాను. మరొక మారు గడిచిన నెలల నుంచి మనం ఏం మాట్లాడుకుంటున్నామో దానికి కంటిన్యూషన్ కింద దేవుడి యొక్క క్షమాపణ. పోయిన వారం ఎలా మాట్లాడుకున్నామంటే పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన గ్రంథము అని 2 విడివిడిగా రాసుకొని పాత నిబంధన గ్రంథంలో ఉన్నవేంటి, దాన్ని కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నవేంటి అలా డిఫరెన్షియేట్ చేసి మాట్లాడుకున్నాం. అలాగే ఇప్పుడు కూడా సేమ్ థింగ్. అది ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో మరియు కొత్త నిబంధన గ్రంథంలో ఏం డిఫరెన్స్ చేసి చూడాలంటే, మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వారిని మరణము అవశ్యం. అవశ్యం అంటే వెంటనే. అవశ్యం అంటే వెంటనే కాదు. అవశ్యం అంటే
అది ఇక ఎలా అంటే లేఖనములు ఎలా అయితే ఒక సున్నా అయినా పుల్లైనా కొట్టివేయబడదో అలాగే ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే అది జరిగి తీరాల్సిందే. మనం వాడుక తెలుగులో మనం చాలా కామన్గా మాట్లాడుకునే మాట 100 అదే 600 అయినా 106 అయినా జరిగి తీరాల్సిందే అంటారు చూసారా. అలాంటిది జనరల్గా ఉపమానముగా చెప్పాలంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అలాంటి లాంగ్వేజ్ అనమాట. అవశ్యం అంటే అట్ ఎనీ కాస్ట్ ఇది జరగాల్సిందే. ఇది పాత నిబంధన గ్రంథం నుంచి ఉంది. పాత నిబంధన గ్రంథంలో ఉంది మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వారిని మరణము అవశ్యము. అసలు మరణ శాసనం అంటే మరణం ఏంటి, మరణం శాసనం ఏంటి, అది అసలు ఎక్కడ ఉంది? మనం భూమి మీద ఉన్నాం కదా, సో మరణ శాసనం ఎక్కడ ఉంటుంది? భూమి మీద ఉంటుంది. నెక్స్ట్ శాసనం అసలు ఏంటి, ఆ మరణం గురించిన శాసనం ఏంటి, అది పాత నిబంధన గ్రంథంలో ఏం చెప్తున్నారు, కొత్త నిబంధన గ్రంథంలో ఏం చెప్తున్నారు? పాత నిబంధన గ్రంథంలో ఏం చెప్తున్నారు మీరు చెప్పండి. అది మీకేం తెలుసు? ఎందుకంటే ఈ వాక్యం ఒకరు కాదు ఇద్దరు కాదు, ఎన్నో మార్లు ఎంతోమంది దైవ సేవకులు చెప్తూనే ఉన్నారు. మరణ శాస్త్రం గురించి పాత నిబంధన గ్రంథంలో ఏం చెప్తున్నారు మీకేం తెలుసో చెప్పండి. రిఫరెన్స్ అవసరంలా వింటూనే ఉంటారు కదా దేవుడి యొక్క వాక్యాలు. ఎంతోమంది ప్రవక్తలు దైవజనులు చెప్తూ ఉన్నప్పుడు ఫోన్లో పెట్టుకొని లేకపోతే మీ యొక్క ఆయుష్కాలంలో గడిచిన కాలం నందు పెట్టు నెంబర్ వేసుకొని ఆలోచించి చెప్పండి. యాక్చువల్గా చెప్పాలంటే ఇదే అధ్యాయంలో కంటిన్యూషన్లో కింద రాసి ఉంటుంది, 18 నుంచి రాసి ఉంటుంది. 18 నుంచి ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. మొదటి నిబంధన అంటే అండర్లైన్ చేసుకోండి, పాత నిబంధన. మొదటి నిబంధన అంటే పాత నిబంధన. పాత నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. సో పాత నిబంధన గ్రంథం యొక్క ఆధారం కూడా రక్తమేనా? రక్తం లేకుండా ప్రతిష్ఠింపబడి ఉందా? పాత నిబంధన గ్రంథం కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రె బొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచూ గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను. అదే విధముగా గుడారము మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించెను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. పాత నిబంధన గ్రంథంలో లేవీలకు రాసిన గ్రంథం కానీ లేవీలు రాసిన లేవీ కాండము లేదంటే నిర్గమాకాండంలో క్లియర్గా ఉంటుంది. అదే నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ మాట్లాడుకుందాం. ఇక్కడున్న ఏప్రిల్ రాసిన పత్రికలో పాత నిబంధన గ్రంథంలో ఏమని ఉంది? రక్తము లేకుండా పాత నిబంధన, నేను ఇంకా పాత నిబంధన గ్రంథం రెఫరెన్స్ చెప్పలా, కొత్త నిబంధన గ్రంథంలోనే మాట్లాడుతున్నాను. కొత్త నిబంధన గ్రంథం ఏప్రిల్ రాసిన పత్రికలో పాత నిబంధన గ్రంథం గురించి క్లియర్గా రాస్తుంది. ఇక్కడ ఏమైతే రాస్తుందో అదే నిర్గమాకాండం లేవీ కాండంలో కూడా ఉంది. అది తర్వాత చూసుకుందాం. ఈ 18వ వచనం గురించి చూస్తే పాత నిబంధన గ్రంథం కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ప్రతి ఆజ్ఞను మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఫస్ట్ది నీళ్లతోనూ, రెండవది రక్త వర్ణము గల గొర్రె బొచ్చుతోనూ. రక్తవర్ణము గల గొర్రె బొచ్చు అంటే రెడ్ కలర్ పెయింట్ వేస్తే సరిపోద్దా? గొర్రె బొచ్చుల మీద రెడ్ కలర్ పెయింట్ వేస్తే సరిపోద్దా?
వర్ణము అంటే వర్ణము అంటే కలరే కదా, మరి రెడ్ కలర్ వేస్తే సరిపోద్దా? కాదు. రక్తము, రక్తము గల గొర్రె బొచ్చుతోనూ హిస్సోపు. హిస్సోపు అంటే ఏంటి? మోషే గారు సేవ చేయమని దేవుడు పంపించినప్పుడు చాలాసేపు ఆయన వెళ్ళడం, ఆ సాకులు కుంటి సాకులు సంథింగ్ చెప్తూ నేను వెళ్ళను, నేను నోటు మాలిన్యం కలిగిన వాడిని, నేను పిరికోవాడిని, నాకేం చేత అవ్వదు, అది ఇది అని చెప్తారు. ఇవన్నీ ఆయన మాట్లాడింది కూడా ఆయనకి తోడుగా వాళ్ళ అన్నయ్యని ఏర్పాటు చేయాలి అని దేవుడి దగ్గర మాట్లాడాలి, దేవుడి దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలని చెప్పి మోషే యొక్క ప్లాన్. సంథింగ్ దేవుడు యొక్క ఎన్నిక చొప్పున మోషే బయలుదేరి వెళ్తాడు. భార్యను బిడ్డను తీసుకొని మోషే బయలుదేరి వెళ్తాడు. ఆ రాత్రి పలానా సత్రంలో వాళ్ళు బస చేస్తారు. కానీ అక్కడికి దేవుని యొక్క దూత వస్తుంది, మోషేని చంపాలనుకుంటారు. అవునా? అప్పుడు భార్య ఏం చేస్తుంది? సున్నతి చేస్తుంది. దేంతో? హిస్సోపుతో సున్నతి చేస్తుంది. హిస్సోపు అంటే హిస్సోపే వాడుగల రాయి అంటే కాదా? సరే మీరు చూడండి, రిఫరెన్స్ చూడండి. హిస్సోపుతో నా పాపమును పరిహరింపు అని దావీదు గారు చెప్తారు. అలాగే ఆ భార్య కూడా ఆ సున్నతి హిస్సోపుతో చేసి ఉంది కాదా? సరే, కుమారక్క గారు రిఫరెన్స్ చెప్తున్నారు, తీసేదాకా ట్రై చేయక్క. నెక్స్ట్, కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తంను తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను. ప్రోక్షించడం అంటే ఒకవేళ ప్రోక్షించకపోతే అది గ్రంథం మీద మాత్రమేనా, మనుషుల మీద మాత్రమేనా? కాదు, సమస్త వస్తువుల మీద ఆ యొక్క రక్తము. ఎవరి రక్తము? గొర్రెలు, మేకలు, ఇంకా కోడెలు. గొర్రె, మేక, కోడె, ఇలా జంతువుల యొక్క రక్తం ప్రోక్షించారు కదా. ఇది దేనికి చేశారండి? కింద ఏం రాసి ఉంటుంది చూడండి, 22 మధ్యలో ఏం రాసి ఉంటుందంటే, సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి, అదే ఒకటి అండర్లైన్ చేసుకోండి. శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. సో పాత నిబంధన గ్రంథంలో ఈ యొక్క రక్త ప్రోక్షణ ఎందుకు అంటే, ఒకటి శుద్ధీకరించటానికి, రెండోది పాప క్షమాపణ నిమిత్తం. ఇది పాత నిబంధన గ్రంథంలో ఉన్న మరణ శాసనం. దాన్ని దేవుడు ఎలా మార్చారు? మరి కొత్త నిబంధన గ్రంథంలో కూడా అలాగే మేకలు, గొర్రెలు, కోడె వీటిని ఉపయోగించుకొని ఆ జంతువుల యొక్క రక్తము ద్వారా పాపక్షమాపణ చేయొచ్చుగా. పాత నిబంధన గ్రంథంలో మోషే యొక్క ధర్మశాస్త్ర ప్రకారం అలాగే జరిగించవచ్చుగా. ఎందుకు మార్చబడి ఉంది? మనం ఏం మాట్లాడుకున్నాం పోయిన వారం? దేవుడు యుగ యుగములు తరతరములు ఒక్కటే రీతిగా ఉన్నాడు, నిన్న నేడు రేపు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన మారని దేవుడు. మరి ఇక్కడ మారిందిగా. ఏం మారింది? పాత నిబంధన గ్రంథంలో జంతువుల యొక్క రక్తము ద్వారా శుద్ధీకరింపబడటానికి, మరి కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా శుద్ధీకరించబడటం. ఇక్కడ మార్పు ఉందా? మరి ఈ మార్పును బట్టి దేవుడిలో మార్పు ఉందని చెప్పగలమా? ప్రశ్న అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఏం మాట్లాడుకున్నాము? యుగ యుగములు తరతరములు ఒక్కటే రీతిగా ఉన్నాడు, నిన్న నేడు రేపు దేవుడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. మరి ఒక్కటే రీతిగా ఉన్నప్పుడు పాత నిబంధన గ్రంథంలో జంతువుల యొక్క రక్త ప్రోక్షణ ద్వారా శుద్ధీకరింపబడవలసి ఉన్నది. అది క్రమం. అదే క్రమాన్ని కంటిన్యూషన్గా కొత్త నిబంధన గ్రంథంలో కూడా జంతువుల యొక్క రక్తము ద్వారా మనుషుల యొక్క పాపము పరిహారము చేయబడి ఉండొచ్చు కదా. మరి ఎందుకు ఆ ప్రాసెస్ లేకపోతే ఆ లా, ఆ క్రమము వాడుకలో లేదు కొత్త నిబంధన గ్రంథంలో? మార్పు
దేవుళ్ళలో ఉందా? ప్రశ్న అర్థమవుతుందా? మార్పు దేవుళ్ళలో ఉందా, లేదా దేవుడు ప్రాసెస్ మార్చారా? క్రమం మార్చారా? మరి దీన్ని బట్టి దేవుళ్ళలో మార్పు ఉందని చెప్పచ్చా? వాక్యం ఏం చెప్తుంది? నా ప్రశ్న అర్థమైంది ఒక మరొక ప్రశ్న అర్థం కలదా? పాత నిబంధన గ్రంథంలో జంతువుల యొక్క రక్త ప్రోక్షణ ద్వారా పాప పరిహార్థము జరుగుతుంది అని దేవుడే చెప్పాడు. మోషే గారు చెప్పలా, మోషే గారి ద్వారా దేవుడు చెప్పారు. అదే ప్రాసెస్, అదే క్రమము, అదే క్రియ కొత్త నిబంధన గ్రంథంలో కూడా జరిగించవచ్చు కదా. జంతువుల యొక్క రక్తము ద్వారానే కొత్త నిబంధన గ్రంథం ఇప్పుడు ఉన్న కృపాకాలంలో కూడా అలా పాప పరిహార్థం జరగచ్చు కదా. అలా కాకుండా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా మాత్రమే ఎందుకు శుద్ధీకరింపబడాలి? మరి దేవుడు మారని దేవుడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. యుగములు తరతరములు ఒక్కటే రీతిగా ఉన్నాడు. మరి పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఆ యొక్క రూల్ని కొత్త నిబంధన గ్రంథంలోకి ఎందుకు మార్చారు? ఇలా మార్చడం వలన దేవుడిలో మార్పు ఉందని మీరు అనుకుంటున్నారా? ఆ యొక్క ప్రాసెస్లో మార్పు ఉందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడైనా అర్థమైందా అక్క? వాక్యం క్వశ్చన్ అర్థమైందా? నాకు ఆన్సర్ నాకేమీ ఎక్స్పెక్ట్ చేయను నేను. ఎందుకంటే నేను దేవుడి దగ్గర విచారించినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆయన యొక్క తలంపుల ద్వారా నేనేదో మీకు చెప్తా. అలాగే మీరు దేవుడి దగ్గర విచారించండి, మీకు ఆన్సర్ వస్తుంది. అంతే. నేను కరెక్ట్ అని, నా ఆన్సర్ కరెక్ట్ అని నమ్మమని కూడా నేను ఎప్పుడూ చెప్పను. నా ప్రశ్న అర్థమైతే చాలు. ప్రశ్న మెదడుకు ఎక్కించుకోండి చాలు. దీని ఆన్సర్ మీరు దేవుడి దగ్గర విచారించుకోండి. సో దీని ఆన్సర్ ఏంటంటే, దేవుడు పాత నిబంధన గ్రంథంలో అయినా కొత్త నిబంధన గ్రంథంలో అయినా ఒక్కడే. అక్కడ కూడా పాత నిబంధన గ్రంథంలో పాపము నిమిత్తము జంతువుల యొక్క రక్తము ద్వారా శుద్ధీకరింపబడాలని ఉంటుంది. కొత్త నిబంధన గ్రంథంలో కూడా అదే రూల్ ఎందుకు ఫాలో చేయలేదు అంటే, ఆల్రెడీ దేవుడు పాత నిబంధనలో రాసేశారు. పలానా టైం అప్పుడు యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వస్తాడు, మనుష్య కుమారుడు భూలోకానికి వస్తాడు. అలాంటి మనుష్య కుమారుడు ద్వారా పాపము చెయ్యని ఒక మనుషుడి ద్వారా పాప పరిహార్థము జరుగుతుంది అని లేఖనములు ఆల్రెడీ రాసేసి ఉన్నాయి. ఆయన రాలేదు కాబట్టి పాత నిబంధన గ్రంథంలో పాప జంతువులు, మూగజీవులు, వాళ్ళకి విచక్షణ లేదు, వాళ్ళకి జ్ఞానం లేదు, కల్మషము జంతువులకు లేవు. సో జంతువుల యొక్క రక్తము ద్వారా ఇలా పాప పరిహార్థం అప్పుడు అలా వాడారు. అంతే. ఇలా రూల్ మార్చారు కాబట్టి దేవుడిలో మార్పు ఉంది అని ఎప్పుడు అనుకునేరు. అలా అనుకోకూడదు. దేవుడిలో మార్పు లేదు. పాత నిబంధన గ్రంథంలో జంతువుల యొక్క రక్త ప్రోక్షణ ఎందుకు అంటే దేవుడు అది గ్రంథంలో లిఖించారు మోషే గారి ద్వారా. మరి కొత్త నిబంధన గ్రంథంలో ఎందుకు మార్చారు అంటే రూల్, ఆ పద్ధతిని మార్చారు తప్ప దేవుళ్ళలో ఉన్న క్వాలిటీని మార్చాల. పద్ధతిని ఏం మార్చారు? మరణ శాసనము ఎలా రాశారు? పాప పరిహార్థమై పాపము లేని వాడి యొక్క రక్తము ద్వారా పాప క్షమాపణ జరుగుతుంది. ఆ యొక్క వస్తువు, ఆ యొక్క మనిషి, ఆ యొక్క గ్రంథము శుద్ధీకరింపబడుతుంది అని లేఖనములు రాస్తుంది. ఇదొక్క మరణ శాసనము పాత నిబంధన గ్రంథంలో ఉంది, కొత్త నిబంధన గ్రంథంలో ఉంది. ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో ఉన్న, కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న ఈ యొక్క మరణ శాసనం రాసిన వాడు, మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాడిని మరణము అవశ్యము. పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడి ఉన్నారు కానీ ఆయన లేడు ఫిజికల్గా. ఆయన భూమి మీదకి రాలా. ఆయన వస్తాడు, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. అలాగే ఆయన యొక్క మరణము గురించి కూడా పాపం ఎరుగని మనుషుడి మీద ఇలా దాడి చేయటం, కొట్టడం, తిట్టడం, దూషించడం, హింసించడం, బాధించడం అన్నీ చేయబడతారు యేసుక్రీస్తు ప్రభు. తర్వాత ఇలా కల్వరి కొండ మీద పస్కా పండుగ బలి పశువుగా వధింపబడతాడు అని ఇవన్నీ పాత నిబంధన గ్రంథంలో ఉన్నాయి. ఎందుకు రూల్ చేంజ్ అయిందంటే, ఎందుకు మార్చబడిందంటే, మరణ శాసనము రాసినప్పుడు ఆ స్పెసిఫిక్ టైం పీరియడ్లో యేసుక్రీస్తు ప్రభు శారీరకంగా భూమి మీద లేడు.
ఆయన లేడు కాబట్టి ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో ఈ యొక్క గొర్రెలు, మేకలు, పశువులు, కోడె, వీటి యొక్క రక్తము, పావురములు, వీటి యొక్క రక్తము ద్వారా పాపక్షమాపణ పోషించబడినట్లు మనుషులకి హెల్ప్ఫుల్గా వాడుకున్నారు. ఏ క్షణానైతే దేవుడు భూమి మీదకి మనుష్య కుమారుడుగా, శరీరధారిగా, వాక్యము శరీరధారిగా మన మధ్య ఎప్పుడైతే ఉందో అది కొత్త నిబంధన గ్రంథం. దేవుడు ఉన్నాడుగా మన పక్కన, దేవుడు జన్మించాడుగా నీ కోసం, నా కోసం. మరి జంతువుల యొక్క రక్తంతో మనకేం పని? మరణ శాసనము రాసినవాడు మన మధ్య ఉన్నాడుగా. మనం మాట్లాడుకున్న మూలవాక్యం ఏంటి? 9:16 మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వారిని మరణము. పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు లేడు, సో అక్కడ అది జరగల. కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు శారీరకంగా ఉన్నారు కాబట్టి మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణశాస్త్రము రాసిన వారిని మరణము అవశ్యము. అంటే కొత్త నిబంధన గ్రంథంలో జరిగింది. సో డిఫరెన్స్ అర్థమవుతుందా మీకు? పాత నిబంధనలో ఎందుకు ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యారు, కొత్త నిబంధన గ్రంథంలో ఎందుకు ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు? ఎందుకే ఫాలో అవ్వాలా? పాత నిబంధన గ్రంథంలో ఆ ప్రొసీజర్ ఫాలో అయినా అది ఆల్రెడీ లేఖనంలో రాసేసి ఉన్నాయి, అది ఫాలో అయ్యారు. కొత్త నిబంధన గ్రంథంలో ప్రొసీజర్ చేంజ్ అయిందంటే దేవుడిలో మార్పు లేదు, దేవుడు ఆల్రెడీ రాసేసాడు. అప్పుడప్పుడు వచ్చి రూల్ బ్రేక్ చేసినట్టు దేవుడు ఏం చేయలే. పాత నిబంధన గ్రంథంలో ఇలా నడవండి, యేసుక్రీస్తు ప్రభు జన్మించక మునుపు ఇలా ఉండండి, జన్మించిన పిమ్మట ఆయన శరీరధారిగా ఉండి ఆయన యొక్క ఆయుష్ చివరిలో ఇట్లా రక్త ప్రోక్షణ ద్వారా మనుషులందరికీ పాప క్షమాపణ నిమిత్తం ఆయన యొక్క ప్రాణాన్ని, శరీరాన్ని మనుషుల కోసం త్యాగం చేస్తారని ఎలా అయితే ఇర్మియా గారు, మోషే గారు, యెషయా గారు, నాకు గుర్తులేదు కానీ ఎంతోమంది ప్రవక్తలు రాస్తారు. సో దేవుడు ఒక ప్రవక్తతో మాట్లాడాల, దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాల. సృష్టి యావత్తు యొక్క రక్షణ నిమిత్తము దేవుడు ఎంతమంది అయితే ఆయన బిడ్డలు ఆయన వైపు చూశారో వాళ్ళందరితోనూ దేవుడు చెప్పాడు. ఆ చెప్పిన మాట ఏంటంటే మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వారిని మరణము అవశ్యం. అవశ్యం అవశ్యం ఖచ్చితంగా జరగాల్సింది. ఎందుకు జరగాల్సిందంటే 22 లాస్ట్లో రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చును. సామాన్యముగా చెప్పవచ్చును. ఇక్కడ ఇదే వాక్యం మీరు చదవండి, వినయ్ నువ్వు చదువు. 22 లాస్ట్లో సామాన్యముగా అనే ఒక పదం తీసి చదువు. ఏంటి మీనింగ్ ఏంటి? ఆ ఒక పదం తీస్తే అర్థం మారుతుందా? సామాన్యం బేసిక్స్ సర్వసాధారణంగా మాట్లాడుకునే మాట. మీకు మామూలుగా చెప్పాలంటే, సామాన్యంగా చెప్పాలంటే గ్రంథము సామాన్యముగా చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు సామాన్యముగా చెప్తుంది. గ్రంథం ఏం చెబుతుంది? రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు. దీన్ని బట్టి పాపక్షమాపణ కలగాలి కాబట్టి మనుషులందరినీ చంపేయండి. ఇప్పుడు కొంతమంది మతాల్లో జిహాద్ అనే పదం వాడతాం. అలా చేస్తేనే పాపక్షమాపణ జరిగిద్దని వాళ్ళు అనుకుంటారు. వాక్యాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకుంటే అలా అవుద్ది. రక్తము చిందింపకుండా, ఇప్పుడు నన్ను చంపేసి నా రక్తాన్ని చిందిస్తే నా పాపాలు మొత్తం పరిహారపడతాయా? లేకపోతే మిమ్మల్ని చంపేసి మీ యొక్క రక్తం చిందిస్తే పాప పరిహారం వద్దా? వాక్యం తప్పుగా అర్థం చేసుకుంటే ఇలా మారణ హోమం జరుగుతుంది. ఎవరి రక్తం చిందింపబడాలి అంటే పాపం చెయ్యని వాడి యొక్క రక్తం, నిర్దోషి అయి ఉన్నవాడి రక్తం, కల్మషం లేనివాడి యొక్క రక్తం, ప్రేమ సంపన్నుడు అయిన వాడి యొక్క రక్తం చిందిస్తేనే పాప క్షమాపణ జరుగుతుంది. మరణ శాసనము రాసింది ఆయనే. ఆ మరణ శాసనము జరిగించాలంటే ఆయన ద్వారానే జరిగింపబడుతుంది. దీన్ని కంటిన్యూ చూద్దాం. మనం ప్రతి నెలలో ఒకసారి దేవుడి యొక్క శరీరము, దేవుడి యొక్క రక్తం పాలు అవుతాం.
దీంట్లో జనరల్గా చదివే అప్పుడు వాక్యం ఏంటి? సరే, దేవుడు బలారాధన ఇస్తాడు కదా, అది బలారాధన జరిగేటప్పుడు ప్రార్థన ఏంటో చెప్పండి మీరు. యాక్చువల్గా ఇది కంఠస్థంలో ఉండాలి ఈ ప్రార్థన. చెప్పండి, మీరు ఎప్పుడు బల తీసుకోలేదా? ఇదంతా కంఠస్థంలో ఉండాలి, హృదయంలో ఎక్కువ ఉండాలి, హృదయంలో రాసుకోవాలి. చెప్పండి, ఒక్కరికి కూడా తెలియదా? వినయ్ నీకు తెలియదా? సరే, విషయాలు నీకు తెలియదా? సీతమ్మ నీకు తెలియదా? బల్ల 5 సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారు? 10 ఏళ్ళ, 20 ఏళ్ళ, 30 ఏళ్ళ? మరి బలారాధన ప్రార్థన, పరలోక ప్రార్థన తెలుసు కదా, అలాగే బలారాధనకు కూడా ఒక ప్రార్థన ఉంటుంది కదా. మరి అది తెలుసుకోకపోతే ఎట్లా? మత్తయి సువార్తలో రాసుంటుంది, మార్కు సువార్తలో రాసుంటుంది, లూకా సువార్తలో రాసుంటుంది, యోహాను సువార్తలో రాసుంటుంది. 4 సువార్తలో 4 శిష్యులు రాస్తారు. మరి 4 ఎందుకు రాస్తారు? మత్తయి రాయలేదు అందుకని మార్కు రాశాడనా? మార్కు రాయలేదు అనుకుని లూకా రాశాడా? లూకా రాయలేదని చెప్పి యోహాను గారు రాశారా? ఒకరు రాయలేదని ఇంకోరు రాశారా? 3 రాయలేదని 4వ రాశాడా? మరి 4 ఎందుకు రాశారు? ఒకటే వాక్యంగా 4 శిష్యులు ఎందుకు రాయాల్సి వస్తుంది? ఎందుకు అలా ఆలోచించారు ఎప్పుడైనా? ఒకటే వాక్యంగా, వాక్యంలో సున్నా అయినా పుల్లైనా కొట్టివేయబడదు, తీసివేయబడదు. మరి అలాంటప్పుడు ఒక వాక్యాన్ని ఈ గ్రంథంలో 4 సువార్తల్లో ఎందుకు రాయాల్సి వచ్చింది? ప్రశ్న అడిగా, తలూపావు కదా, సమాధానం చెప్పు. ఒక దాంట్లో రాస్తే సరిపోద్దిగా, మరి 4 ఎందుకు రాయాల్సి వస్తుంది? ఖచ్చితంగా ఓకే. ఓకే, కుమారక్క చెప్పింది కరెక్ట్, విషయాలు చెప్పింది కరెక్టే. దేవుడి యొక్క అనుభవం. ఇప్పుడు 4 శిష్యులు దేవునితో వారి యొక్క ఆయుష్ ఎలా గడిపారు, వాళ్ళ ఆయుష్లో దేవుడి యొక్క ప్రేమ వాళ్ళు రుచి చూశారు. వాళ్ళు చూసిన ప్రేమను వాళ్ళు ఇలా గ్రంథములాగా పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణతో ఈ యొక్క సువార్త, మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను సువార్త వాళ్ళు రాసి దేవుడి యొక్క వాడుకను, దేవుడు వారితో చేసుకున్న లాస్ట్ భోజనం, ఇంగ్లీష్లో లాస్ట్ సప్పర్ అంటారు, తెలుగులో బలారాధన, ఆ యొక్క భోజనాన్ని వాక్యరూపంగా ప్రచురము చేయుచున్నారు. వాక్యరూపముగా మన బోటి విశ్వాసులకు, రేపటి తరానికి ప్రకటిస్తున్నారు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇది క్రమం. ఈ క్రమాన్ని పాటించండి. యేసుక్రీస్తు ప్రభు ఈ క్రమాన్ని మాకు అలవాటు చేశారు. ఆయన శిష్యులుగా దేవుడు మమ్మల్ని ఎన్నుకొని మా మధ్య ఈ యొక్క క్రమాన్ని జరిగిస్తున్నారు. ఆ యొక్క క్రమాన్ని మీరు కూడా పాటించండి. ఏంటి ఆ క్రమం? బల్లారాధన. వారు భోజనము చేయుచుండగా ఒక్కో దాంట్లో చూద్దాం. 4 సువార్తలు చెప్పాం కదా, ఒక దాంట్లో కాదు 4 చూద్దాం. మత్తయి సువార్త 26, 8. 26, 28. మత్తయి సువార్త 26 వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోని మీరందరూ త్రాగుడి, ఇదే నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. చాలు. కుమారక్క చదివింది. అక్క, నువ్వు నీ మనసులో మెమరైజ్ చేసుకుంటూ ఉండు. దీంట్లో నేను ప్రశ్న అడుగుతా. మత్తయి సువార్త 26, 27 కుమారక్క చదివింది. 28, 3 వచనాలు చదివారు. నెక్స్ట్ వినయ్, మార్కు సువార్త చూడు, 14, 22. వారు భోజనం చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకుని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకుని ఇది నా శరీరం అని. పిమ్మట ఆయన గిన్నె పట్టుకుని
కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వారికి ఇచ్చింది. వారందరూ దానిలో నుంచి త్రాగి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. చాలు వినే, అది మెమరైజ్ చేస్తూ ఉండు. దాంట్లో అడుగు విశాలి, నువ్వు చూసు. లూకాసు వార్త 22:19. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటాను, దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆగాగు, అది నువ్వు మెమరైజ్ చేసుకుంటూ ఉండు. నేను కూడా అడుగుతా. మళ్ళీ యోహాను సువార్తలో అక్కడ నీకు రిఫరెన్స్ తెలుసా? యోహాను సువార్తలో, యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది, కానీ ఎక్కడ ఉంటుందో గుర్తులేదు నాకు. 6వ అధ్యాయం మొత్తంలో కూడా ఎక్కడో ఖచ్చితంగా ఒక చోట ఉంటుంది, కానీ గుర్తులేదు. రిఫరెన్స్ చెప్పు. సీతమ్మ చదువు అది. యోహాను సువార్త 6 53. కావున యేసు ఇట్లనేను, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే కానీ మీరు జీవము గలవారు కాదు. నా శరీరము తిని నా రక్తము త్రాగు వాడే నిత్య జీవము గలవాడు. చాలు చాలు, ఎవరు ఇవాళ ఒకసారి చదువుకోండి. చదువుకొని 4 సువార్తలో ఉన్న కామన్ పాయింట్ ఏంటో చెప్పండి. జ్ఞాపకం చేసుకో. ఓకే అనే ఏంటక్క? అంటే పట్టుకోవటం కామన్ పాయింట్. ఓకే, నువ్వు చెప్పు వినయ్, కామన్ పాయింట్ ఏముంది? నిబంధన. సీతమ్మ నువ్వు చెప్పు. నువ్వు చదివిని చెప్పమంటలా. 4 పుస్తకాల్లో 4 రకాల వాక్యాలు మాట్లాడుకున్నాం కదా. 4 పుస్తకాల్లో సువార్తల్లో ఉన్న కామన్ పాయింట్. యాక్చువల్గా వినయ్ చెప్పిందే ఎక్కువ ఆన్సర్ వస్తుంది. కొత్త నిబంధన అది కామన్ పాయింట్ అవుతుంది. విషయాలు చెప్పింది కూడా వస్తుంది. ఇది చేయనప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఇది ఒక కామన్ పాయింట్. ఇది కొత్త నిబంధన అని కామన్ పాయింట్. ఈ 2 కామన్ పాయింట్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే చూడండి, 4 పుస్తకాల్లో క్లియర్గా రాసి ఉంటుంది, ఆయన రొట్టె పట్టుకొని విరిచి విరవకుండా ఇవ్వచ్చుగా. నేను చెబుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నానండి. విరవకుండా కూడా ఇవ్వచ్చు కదా, ఇవ్వచ్చా ఇవ్వకూడదా? మరి విరిచి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఒక రొట్టె ఉంది, మనం తింటాంగా, చపాతీ కానీ ఏదో ఒకటి. రొట్టె డైరెక్ట్గా ఇచ్చేసి 12 మంది తినరా అంటే 12 మంది షేర్ చేసుకోవచ్చు. ఒక రొట్టె ఇచ్చి 12 మంది తినండి అంటే 12 మంది ఆ రొట్టెని షేర్ చేసుకోవచ్చు. 12 మంది వాళ్ళ మధ్య ఉన్న మ్యూచువల్ అండర్స్టాండింగ్ బట్టి. కానీ దేవుడే ముందుగా దాన్ని విరిచి ఇచ్చాడు. విరవటం దేవుడి చేత విరవబడటం ఎందుకు? దేవుడు ఎందుకు విరిచి ఇచ్చాడు? రొట్టె ఇలా ఉంది, ఇలా విరిచి ఇలా ఇచ్చారు కదా. అలా ఇవ్వకుండా డైరెక్ట్గా చేతికి ఇలా ఇచ్చేయచ్చు కదా. ఇది తినండి అంటే తినేస్తారు కదా. 2 ముక్కల్ని 12 మంది తిన్నారు, అలాగే ఒక ముక్కని 12 మంది తినలేరా? తినచ్చా తినకూడదా? ఎందుకు విరిచారు అంటున్నా. కుమారక్క నువ్వు చెప్పు.
విరిచి అని ఎందుకు రాసింది? ఇందాక నువ్వు చెప్పింది ఆన్సర్ కరెక్ట్ విషయాలు, ఇప్పుడు చెప్పి నువ్వు ఆన్సర్ తప్పు. విరిచి అని ఎందుకు రాసి ఉంటుందంటే ఇది కూడా పాత నిబంధనలో రాసి ఉంటుంది. పాపం లేని వాడిని పట్టుకొని ఆయన యొక్క శరీరాన్ని విరగ్గొడతారు. యెషయా గ్రంథంలో అరికాలు మొదలుకొని నడునెత్తు వరకు విరగ్గొడతారు. విరగ్గొడతామంటే మీకు తెలుసుగా ఏం చేస్తారు? ఎన్ని కొరడా దెబ్బలు కొట్టారు? నలగొడతారు. కొడతారు. శరీరంలో ఉన్న స్కిన్ పీల్ అవుద్ది. ముళ్ళ కొరడతో కొడతారు. ముళ్ళ కిరీటం ఇలా దిగబడతా ఉంటుంది. కొట్టారు, తిట్టారు, ఉమ్ము ఊశారు, పిడిగుద్దులు గుద్దారు, వస్త్రహీనుడిగా చేశారు, పక్కటెమ్మకుల దగ్గర బల్లెంతో పొడిచారు. ఇన్ని రకాలుగా దేని మీద చేశారు? ఇవన్నీ ఆయన శరీరం మీద చేశారు. ఆ శరీరము విరిచి ఆయన యొక్క శరీరమును విరిచి ఆయనే జీవాహారము. 6:41 ఉంటుంది చూడండి. యోహాను సువార్త 6:41 ఏముంటుందంటే, కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున చాలండి, చాలు. నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము విరిచి అని ఎందుకు పదం ఉందంటే, దేవుడి యొక్క శరీరాన్ని ఎలా అయితే ఇట్లా బ్రేక్ చేశారో, కొట్టారో, ఇలా సంథింగ్ ఇప్పుడు ఇందాక ఏం చెప్పాం అవన్నీ విరిచి, అలా ఆయన శరీరాన్ని, విరవబడ్డ ఆయన యొక్క శరీరాన్ని మనం పంచుకోవాలి. అలాగే వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచాలి. పరిశుద్ధాత్మ పొందుకున్న, బాప్తిజం పొందుకున్న ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. పరిశుద్ధాత్మ కలిగి ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా ప్రతి వస్తువును ఫస్ట్ ఆశీర్వదించటం, తండ్రి యొక్క, కుమారుడు యొక్క పరిశుద్ధాత్మ నామంలో స్వీకరిస్తూ విరిచి షేర్ చేయాలి. సో దేవుడి యొక్క ఆశీర్వాదము నువ్వు ఎలా అయితే పొందుకుంటున్నావో, నువ్వు పొందుకునే ఆ యొక్క ఆశీర్వాదము షేర్ కూడా చేయాలి, పంచాలి. ఈ యొక్క సువార్త నా మటుకైనా కాదు. దేవుడి యొక్క ప్రేమ అనుభవించిన నువ్వు అది నీ మటుకైనా కాదు. మరి ఎలా? యోహాను సువార్త 3:17. కాదు అది కాదులేండి, తీమాకండి 3:17. రెండో కొరంథీయులు 5:21 చూడరా. 1 కొరంథీయులు 11, 27, 29. కాబట్టి ఎవరు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రలను తాగునో వాడు ప్రభు యొక్క శరీరం గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. చాలు. 1 కొరంథీయులు 11:26లో మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అండర్లైన్ చేసుకొని మీకేం అర్థమైందో చెప్పండి. ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. సో యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము గురించి ప్రచురించాలంటే కాపురులు అవ్వాలా? సంఘ పెద్దలు అవ్వాలా?
రెవరెంట్ అని, అపోస్తులని, బ్రదర్స్ అని, ఇంకా ఏమన్నా పెద్ద పెద్ద డినామినేషన్స్ ఉన్నాయో నాకైతే పెద్ద తెలియదు. వీళ్ళందరూ అర్హత కావాలా? దేవుడి యొక్క మరణము ప్రచురము చేయటానికి మనుషులకి ఏదన్నా క్వాలిఫికేషన్స్ కావాలా? ఈ యొక్క వాక్యం బట్టి ఏం చెప్తుందంటే, ఎవరైతే దేవుడి యొక్క శరీరము తిని ఆయన రక్తం పానము చేయుదురో వారు దేవుని యొక్క మరణము గురించి ప్రచురించెదరు. బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కడు దేవుడి యొక్క మరణం గురించి ప్రచురించటానికి వాడు అర్హుడే. దేవుడి యొక్క సేవ చేయాలి, దేవుడి యొక్క వాక్యం చెప్పాలంటే దేవుడి యొక్క పిలుపు ఉండాలి, లేకపోతే ఇలా తరతరాల నుంచి వంశపారంపర్యంగా వచ్చిన అదొక క్వాలిఫికేషన్ అవ్వచ్చు. లేదా అలా కొంతమంది మాట్లాడతారు, నువ్వేంట్రా దేవుడి యొక్క సేవ చేసేది, లేదా నువ్వేంటి దేవుడి యొక్క వాక్యం చెప్పేది అని రకరకాలు కొంతమంది బిడ్డలను హేళన చేస్తూ ఉంటారు. కానీ అవన్నీ మనుషుడి యొక్క ఆలోచనలు. వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తుంది? మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగున్నప్పుడల్లా, మీరు ప్రతి నెల చేస్తున్నారా? వారానికి ఒకసారి చేస్తున్నారా? ప్రతిరోజు చేస్తున్నారా? ఇలా 1 సంవత్సరం నుంచి చేస్తున్నారా? ఇలా 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారా? 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారా? ఇలా మీరు బాప్తిజం తీసుకున్నప్పటి నుంచి చేస్తున్నారా? అయితే ప్రభువు వచ్చు వరకు లేదా భూమి మీద నీ ఆయుష్ ఉన్నంత వరకు యేసుక్రీస్తు మరణమును ప్రచురించుదరు. సో మీరు క్రీస్తు యేసు యొక్క మరణము గురించి ప్రకటించటానికి ఏంటి మీ క్వాలిఫికేషన్? మీరు తీసుకున్న బాప్తిజమే మీ క్వాలిఫికేషన్. మీరు పానము చేయుచున్న, మీరు తినుచున్న పాపము లేని యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము, రక్త ప్రోక్షణ నిమిత్తం చిందింపబడ్డ నిష్కలంకమైన యేసు యొక్క రక్తము మీరు భుజించి ఉన్నారు, పానము చేయుచున్నారు. అదే మీకు క్వాలిఫికేషన్. మీకేం క్వాలిఫికేషన్ అవసరంలా. మీ క్వాలిఫికేషన్ అవసరంలా. మీరు తీసుకున్న బాప్తిస్మే దేవుడు మీ క్వాలిఫికేషన్ ఇచ్చేశారు. మీరు బలారాధనలో పాలుపంపులు పొందుకుంటున్నారు, అదే మీ యొక్క క్వాలిఫికేషన్. మీకు ఎటువంటి అర్హత అవసరంలా. ఈ యొక్క అర్హత ద్వారా బాప్తిసము, బలారాధన అనే ఈ యొక్క అర్హత ద్వారా విశ్వాసులుగా ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుడు వారి యొక్క ఆయుష్కాలం ఉన్నంత వరకు ఈ యొక్క లోకంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము గురించి ప్రచురించాలి అని యోహాను సువార్త 1 కొరింథీయులు 10:26లో రాసుంది. మరి మీరు చేస్తున్నారా? వాక్యం చెప్పు. నేను చెప్పలేను, నాకు రాదు. ఇప్పుడు కాదు, నేను బాగా ప్రిపేర్ అయ్యి ఇంకోసారి చెప్తా. నా వయసు ఎంత? అసలు వయసుతో సంబంధం ఏంటి? వయసుతో సంబంధం ఉన్నప్పుడు మరి బాప్తిసానికి కూడా వయసు ఉండాలిగా. వయసుతో సంబంధం ఉన్నప్పుడు బలారాధనకు కూడా వయసు ఉండాలిగా. బాప్తిజం తీసుకుంటానికి యవనస్తుడు అయితే చాలు. కొన్ని రకరకాల ఈ క్రిస్టియానిటీ ప్రపంచంలో చాలా రకాలుగా డివైడ్ చేశారు. క్యాథలిక్, ప్రొటెస్టెంట్, బాప్టిస్ట్, రోమన్ క్యాథలిక్, ఇలా రకరకాలుగా డివైడ్ చేశారు. వీళ్ళలో కూడా అంతే. అసలు జన్మించిన వెంటనే కూడా బాప్తిజం ఇస్తారు. రకరకాల బాప్తిజాలు ఉంటాయి. నేను ఎవరిని విమర్శించట్లా, గ్రంథంలో ఉందో చెప్తున్నా. బాప్తిజం తీసుకున్న నువ్వు ఎందుకు ప్రచురించకూడదని మనుషులు మాట్లాడుతున్నారు, లేకపోతే సంఘ సేవకులు అడుగుతూ ఉంటున్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది వాక్యానికి అనుగుణంగానే ఉందా? ఇది వాక్యానికి అనుగుణంగానే ఉందా? ఉందా? ముందు సగం వినకుండా సగం వింటే క్వశ్చన్ అర్థం కాదు కానీ. సో బాప్తిజం తీసుకున్న నువ్వైనా సరే, నేనైనా సరే, నేను వాక్యం చెప్పాలని ఏం లేదు నాకు ఇక్కడ. నాకేం అర్హత లేదు. నేనెంతో నువ్వు అంతే. నేను బాప్తిజం తీసుకున్నా, నువ్వు బాప్తిజం తీసుకున్నావు. నేను బలారాధనలో పాల్పంపులు పొందుకుంటున్నా ఆయన కృప చొప్పున. నువ్వు కూడా బలారాధనలో పాల్పంపులు పొందుకుంటున్నావు ఆయన యొక్క కృప చొప్పున. నువ్వు ఆయన మరణం గురించి ప్రచురించవచ్చు, నేను ఆయన మరణం గురించి ప్రచురించవచ్చు. సీతమ్మ ప్రచురించవచ్చు, విశాలి ప్రచురించవచ్చు, కుమారక ప్రచురించవచ్చు. బాప్తిజం తీసుకుంటే ఈ మామ కూడా ప్రచురించవచ్చు. వయసుతో సంబంధం లేదు. దేవుడి యొక్క శరీరము రక్తంలో పాల్పంపులు పొందుకున్నామా లేదా అనేదే క్వాలిఫికేషన్. అంతే. ఈ యొక్క వాక్యం చాలు. నీ తండ్రి గురించి నువ్వు మాట్లాడటానికి సిగ్గెందుకు?
నీకు పర్మిషన్ ఎందుకు? ఎవడో నేను నిలబెడితే నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఎవరైతే నా శరీరము తిని నా రక్తం పానము చేయుదురో వారి యందు నేను, నా యందు వారు ఉంటారు. నువ్వు బలరాధం తీసుకుంటున్నావు, నీలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆయన గురించి నువ్వు ప్రచురించడానికి సిగ్గెందుకు? భయం ఎందుకు? బెడుకెందుకు? ఆయనలో నువ్వు ఉన్నావు, నీలో ఆయన ఉన్నారు. ఇంతకు మించి క్వాలిటీ ఏం కావాలా? ఇంతకు మించిన క్వాలిఫికేషన్ కావాలా? నాకు చదువు రాదు కావాలా? అపోస్తులు పామరులే, వాళ్ళు ఎలా చెప్పారు? చదువు క్వాలిఫికేషన్ కాదు దేవుని ప్రచురించడానికి. వయసు క్వాలిఫికేషన్ కాదు దేవుని ప్రచురించడానికి. ఆస్తిపరులు క్వాలిఫికేషన్ కాదు దేవుని ప్రచురించడానికి. బేదలకు సువార్త ప్రకటించండి అంటే బేదల సువార్త ప్రకటించకూడదు, బేదల సువార్త వినాలి అనేది క్వాలిఫికేషన్ కాదు. అప్పర్ క్యాస్ట్లో పుట్టిన వాళ్ళు మాత్రమే దేవుని ప్రచురించాలి, అది కూడా క్వాలిఫికేషన్ కాదు. స్త్రీలు ప్రచురించాలి, క్వాలిఫికేషన్ కాదు. పురుషులు ప్రచురించాలి, క్వాలిఫికేషన్ కాదు. సో భూమి మీద ఉన్న జీవం ఉన్న ఏ ఒక్క నరుడు దేవుని యొక్క శరీరము రక్తము పాలు పంపులు పొందుకుంటే చాలు, వాడు నిశ్చయముగా మరణము వచ్చే వరకు దేవుడి గురించి, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము గురించి ప్రచురము చెయ్యాలి. దేవునికి అర్హత ఇచ్చాడు. అర్హత తీసుకుంది ఎవరు? దేవునికి ఇచ్చేసాడు అర్హత. ఆ అర్హతని వాడుకోంది ఎవరు? నువ్వా? దేవుడా? నా సమయం ఇంకా రాలేదు, నా సమయం వచ్చినప్పుడు నేను మాట్లాడతాలే దేవుడి గురించి. దేవుడి సమయం గురించి ఎప్పుడు చెప్పారా? నీకు ఉందగా, ఆల్రెడీ ఇచ్చేశారుగా. సో ప్రచురం చేయట్లేదంటే దానికి తప్పు నీదే. అది నెక్స్ట్ మనం కామన్ పాయింట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఒక కొత్త నిబంధన అనేది కామన్ పాయింట్, ఎందుకంటే మనం మాట్లాడుకుంటున్న అంశం కూడా ఇదే, కొత్త నిబంధన పాత నిబంధన గ్రంథం. మరణ శాసనము ఎవరైతే రాశారో వారి చేత జరిగింపబడాలి. పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఆ యొక్క రక్త ప్రోక్షణని దేవుడు మార్చి కొత్త నిబంధన. ఎందుకు కొత్త నిబంధన అని రాస్తుందంటే 4 సువార్తలో ఇదే కొత్త నిబంధన గ్రంథం. పాత నిబంధన మార్చబడి దాన్ని కొత్త నిబంధనలోకి మనుషుడి యొక్క రక్తము ద్వారా పాపక్షమాపణ వస్తుంది అని దేవుడు మార్చారు కాబట్టి అందుకు అక్కడ కొత్త నిబంధన అని రాసుంది. పాత నిబంధన రక్తం అంటే జంతువుల యొక్క రక్తం, కొత్త నిబంధన రక్తం అంటే నజరేయుడగు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము. అందుకనే 4 సువార్తల్లో కామన్ పాయింట్ కొత్త నిబంధన అంటే అర్థం అది. నెక్స్ట్ విరిచి, ఆయన యొక్క శరీరమును విరిచి భుజించండి. శరీరాన్ని విరవక మునుపు ఆశీర్వాదం. నెక్స్ట్ భుజించిన పిమ్మట తాగాలి కదా. తాగడానికి ముందు ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ పాత్రలోనిది మీరందరూ త్రాగుడి, ఈ పాత్రలోనిది కొంతమంది తాగుడి. లేదు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ పాత్రలోనిది మీరందరూ త్రాగుడి. మీరందరూ సృష్టి యావత్తులో ఉన్న మనుషులందరూ త్రాగుడి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని యొక్క రక్తం పానం చేసే మనము ఎటువంటి హృదయం కలిగి ఉండాలి? మరి కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నావా? మన ఆలోచనలు ఎంత పాపంలో ఉన్నవి, మన నడక, ప్రవర్తన, నోటి మాట, చూసే చూపు, ఆలోచనలు, తలంపులు, క్రియలు ఎంత పాపంగా ఉన్నాం. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేయును అని వాక్యం ఉంది. 1 యోహాను 1:7 ఉంటుంది. మరి ప్రతి పాపము నుండి, అది వ్యభిచారం అవ్వచ్చు, దొంగతనం అవ్వచ్చు, నరహత్య అవ్వచ్చు, కాని మాట అవ్వచ్చు, దూషణ మాటలు అవ్వచ్చు, ఎటువంటి పాపమైనా సరే, సృష్టి యావత్తులో ఎన్ని రకాల పాపాలు ఉన్నాయో అన్ని రకాల పాపాల నిమిత్తమైనా సరే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మాత్రమే ఔషధం. అటువంటి ఔషధముగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మనం పానం చేయటానికి చేస్తున్నాం కదా. అప్పుడు కృతజ్ఞతాస్తుతులు నువ్వు ఎలా చెల్లిస్తున్నావు నీ హృదయంతో? నెక్స్ట్ ఇంకో ప్రశ్న,
ఒక మేబీ 2 నెలల నుంచి మనం మాట్లాడుకున్నాం. సాతాన వెనక్కి పో అనగానే పేతురులో ఉన్న సాతాను వెనక్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ దేవుడు నీళ్ళను ద్రాక్షారసంగా మార్చాడు. అవునా? ఒక బ్యారెల్ ఆఫ్ వాటర్ ఉన్నాయి, అదే ఒక డ్రమ్ములో వాటర్ ఉన్నాయి. ఆ డ్రమ్ము వాటర్ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చి ప్రార్థన చేశారు. అది వాటరే కదా. వాటరు ఏమైంది? నీళ్ళు ఏమైంది? ద్రాక్షారసంగా మార్చబడి ఉంది. అవునా? అవునా? ఎటువంటి డౌటు లేదు కదా. మనిషిలో ఉన్న సాతాన వెనకపో అంటే పేతురు గారిలో ఉన్న సాతాన వెనక్కి వెళ్ళిపోయింది. పేతురు మాత్రమే ఎదురుగా కనిపించారు. అవునా? మరి అలాంటప్పుడు గోధుమలతో చేయబడి ఉన్న ఈ యొక్క రొట్టెను ఇది నా శరీరము అని దేవుడు నోటితో అనేసాడు. మరి ఈ రొట్టె మాయమైపోయి ఫ్రెష్ అవ్వాలిగా, మాంసం ముద్ద అవ్వాలిగా, అవ్వలేదే. నెక్స్ట్ ఆ గిన్నెలోని ద్రాక్షారసం పట్టుకొని ఇది నా రక్తము అని దేవుడు అన్నాడు. మరి ద్రాక్షారసం మాయమైపోయి ఎమ్మటే వేసే రక్తం రావాలిగా అక్కడికి, పాత్రలోకి రాలేదే. మరి దేవుడు నోట్లో నుంచి అగుగాక అంటే సృష్టి యావత్తు అయిందిగా. మరి రొట్టె శరీరం అవ్వాలి, ద్రాక్షారసము రక్తంగా మార్చబడాలి. అంతకుముందు అధ్యాయాల్లో మార్చబడి ఉందిగా. దేవుడు చేసిన ఆ యొక్క మొదటి పెళ్లి కానాను విందులో నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడి ఉంది. నెక్స్ట్ 5 రొట్టెలు 2 చేపలు దేవుడు ఆశీర్వదించినప్పుడు ఎన్ని అయినాయి? వేలకు వేలు అయినాయి. అంటే కొద్దిదేగా. మనం జనరల్గా చెప్పాలంటే మాయామంత్రం జరిగినట్టేగా, అక్కడ అద్భుతం జరిగినట్టేగా. బైబిల్ భాషలో ప్రకారం చెప్పాలంటే అద్భుతం జరిగినట్టేగా. 5 రొట్టెలే 5,000 మందికి ఎలా పంచారు? అంటే చేపను ఇలా ఒలిచి ఇంత చీమ తలకాయ అంత పెట్టారా? కాదుగా. వాళ్ళందరూ తినిన తర్వాత కూడా మిగిలినవి ఎత్తితే 12 గంపలు అయినాయి. ఒక్కొక్క గంప ఒక్కొక్క శిష్యుడు తినమని అర్థం. అయినాయా? మరి ఇన్ని జరుగుతున్నప్పుడు మరి రొట్టెను ఇది నా శరీరము అనగానే దేవుడి యొక్క నోటి మాట చొప్పునది ఫ్రెష్ అయిపోవాలి కదా, మాంసం ముద్ద అవ్వాలి కదా. అవ్వలేదే. ద్రాక్షారసము రక్తంగా మార్చబడాలి కదా, ఎందుకు అవ్వలేదు? ఓకే, గుడ్, కరెక్టే. అప్పటికి దేవుణ్ణి పట్టబడి మృత్యువుకి అప్పచెప్పల. ఆయన పట్టబడి రాత్రి కాబట్టి నువ్వు చెప్పు. ఓకే కుమారక్క, నువ్వు చెప్పు. నా ప్రశ్న అర్థమవుతుందా? వినయ్ నువ్వు చెప్పు. ప్రశ్న అర్థమైందా? ప్రశ్న అర్థం కలదా? పోనీ నీకేం అర్థమైందో చెప్పాక. నేను ఎక్కడ అర్థం కాలేదు, అర్థం కానట్టు ఏం మాట్లాడుతాను చూస్తా. సరే వినయ్ నువ్వు చెప్పు, నీకేం అర్థమైందో. ఒక పదార్థంలో ఒక పదార్థంగా దేవుడు మారుస్తాడు కదా. ఇక్కడ అన్ని సందర్భాల్లో ముందున్న పుస్తకాల్లో మార్చబడి ఉన్నది, ఈ యొక్క వచనంలో మాత్రం మార్చబడలేదు అని అడిగా నేను. ఎందుకు మార్చబడలేదు అని అడిగితే విషయాలు చెప్పిన ఆన్సర్ ఏంటి? అప్పటికి దేవుడు మృత్యువుగా అప్పచెప్పబడలేదు ఆ ముందు రోజు రాత్రి, కాబట్టి అది అవ్వలేదని విషయాలు చెప్పింది ఆన్సర్. సరే నీకు తెలిసిన ఆన్సర్ నువ్వు చెప్పు. సాదృశ్యంగా తీసుకున్నారు. వెరీ గుడ్. నువ్వు చెప్పు. సాదృశ్యం, గుడ్. నువ్వు చెప్పు సీతమ్మ, నువ్వు చెప్పు ఆన్సర్. కుమారక్క నువ్వు ప్రశ్న అర్థమైందా? పోనీ ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఒకటే ఆన్సర్, విశ్వాసం. రొట్టె, ఇది రొట్టె. నేను తింటున్నా. తినేటప్పుడు నా యొక్క విశ్వాసములో ఇది రొట్టె అని నేను తింటున్నాను అనుకో, ఇది రొట్టె. నా యొక్క విశ్వాసంలో ఇది దేవుని శరీరం అని నేను తలచి తింటున్నాను అనుకో, అప్పుడు ఇది రొట్టె అవ్వదు, ఆయన శరీరం అవుద్ది. నేను పానం చేస్తున్నాను అంటే నేను తాగుతున్నాను. నేను తాగుతున్నప్పుడు ద్రాక్షారసం తాగుతున్నా అని అంగిట్లో పోసుకున్నాను అనుకో, అప్పుడు ఏమవుద్ది? ద్రాక్షారసమే అవుద్ది. దేవుడి యొక్క జ్ఞాపకంలో ఉండి నేను పానం చేయించున్నాను అనుకో, అది దేవుడి యొక్క రక్తం అవుద్ది. అర్థం కాలేదు విషయాలు. లైఫ్ లాంగ్ దేవుడు రోజు బలరాధన తీసుకుంటున్నాం, లేదా వారానికి తీసుకుంటున్నాం, లేదా నెల తీసుకుంటున్నాం అంటే అప్పుడు ప్రతిసారి వచ్చి యేసయ్య బ్లడ్ అండ్ సౌల్ నీకు రావాలా? కాదుగా. బలరాధన అందరూ తీసుకుంటాం,
అందరిలో కార్యం జరగట్లేదు, కొందరిలోనే కార్యం జరుగుతుందంటే ఇదే కారణం. నువ్వు ఏ హృదయంతో తీసుకుంటున్నావో ఇంపార్టెంట్. అపోస్తలుడైన పౌలు గారు ఇందాక మాట్లాడారు కదా, మేబీ 1 కొరింథీయులు తీమాకండి, మళ్ళీ చూసుకుందాం. 1 కొరింథీయులు 10వ అధ్యాయము 16, 17 లేదంటే సంథింగ్ ఇదే 27, 28, 29లో ఉంటుంది అనుకుంటా. ఏ హృదయంలో తీసుకుంటున్నామో ఆ హృదయం ఇంపార్టెంట్. మీరు ఇది చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. చాలా స్ట్రైట్గా మాట్లాడాలంటే మీ జీవితంలో మీరు ఎప్పుడు చపాతీ తినలేదా, పుల్కా తినలేదా, పూరి తినలేదా? ఇదన్నీ పిండి దేంతో చేయబడి ఉంది? గోధుమ పిండితో చేశారుగా. మరి బల్లారాధనలో మనం తినేది కూడా గోధుమ పిండితోనే చేస్తారుగా. మరి మీరు ఫస్ట్ టైం తింటున్నారా? మీరు బల్లారాధన రోజు మాత్రమే ద్రాక్షరసం తాగుతున్నారా? కొన్ని దేశాల్లో వైన్ పోస్తారు. వైన్, ఎందుకంటే వైన్ అన్నా కూడా ద్రాక్షరసమే. ఫ్రెష్గా తీస్తేనేమో ద్రాక్షరసం, కొంచెం నిల్వ ఉంచితే వైన్ అవుద్ది. ఆ నిల్వ ఉంచడం కొంతమంది రోజులు నిల్వ ఉంచుతారు, కొంతమంది సంవత్సరాల తరబడి నిల్వ ఉంచుతారు, కొంతమంది 100 సంవత్సరాలు కూడా నిల్వ ఉంచుతారు. ఎన్ని సంవత్సరాలు నిల్వ ఉంచితే అంత మొత్తు వస్తుంది, అంత రేట్ పెరుగుతుంది ద్రాక్షరసం. వైన్ అంటే అది. ఓకేనా? ఇప్పుడు ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే ఏ హృదయముతో మనం స్వీకరిస్తున్నామో. మనం తింటున్నప్పుడు ఇది చపాతీ పిండేగా, ఇది పూరి పిండేగా అని తలుచుకొని తింటే అది లోకానుసారంగా ఒక గోధుమ పిండే. మనం పానం చేయించున్నప్పుడు అది గ్రేప్ జ్యూస్గా నేను బాగా తాగుతా గ్రేప్ జ్యూస్. విడిగా ఫ్రూట్ జ్యూస్లు ఎవరు తాగరా? విడి రోజుల్లో తాగుతారుగా. యాపిల్ ఎలా తింటాము, దానిమ్మకాయ కానీ జామ పండు కానీ అన్నీ తింటానే ఉంటాంగా. మరి బల్లారాధన రోజు మాత్రమే గ్రేప్ జ్యూస్ తాగుతున్నారా మీరు అందరూ? విడి రోజుల్లో తాగట్లేదా? ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే గోధుమ పిండి మెయిన్ థింగ్ కాదు, ద్రాక్షరసం మెయిన్ థింగ్ కాదు. దేవుడి యొక్క ఆలోచనలతో ఆయన జ్ఞాపకార్థము నువ్వు భుజించే ఆ యొక్క శరీరము ఇంపార్టెంట్. దేవుడి యొక్క ఆలోచనలతో ఆయన జ్ఞాపకార్థము నువ్వు తాగే ఆ యొక్క లిక్విడ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏం తింటున్నావు కాదు, ఇక్కడ ఏం తాగుతున్నావు కాదు, దేవుడి యొక్క జ్ఞాపకార్థముతో నువ్వు భుజిస్తున్నావా, పానము చేయుచున్నావా అనేదే ఇంపార్టెంట్. సో నువ్వు దేవుడి యొక్క బల్ల మీద చేయి వేసేటప్పుడు నీ యొక్క జ్ఞాపకం, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క తలంపులు క్రీస్తు వశమై ఉండాలి. క్రీస్తు వశము లేకుండా అది చెయ్యకూడదు, అది భుజించకూడదు, అది ఇవ్వకూడదు. ఓకేనా? అర్థమైంది? క్లియరా? అర్థమవుతుందా ఇంతవరకు? సో మనం ఏం మాట్లాడుకుంటున్నాం? పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన గ్రంథము, క్షమాపణ గురించి మాట్లాడుకుంటున్నాం. దీంట్లో హెబ్రీయులు రాసిన పత్రిక 9:22లో ఏముందంటే మరణ మూలవాక్యం అదే చదువుకున్నాం. అక్కడ మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వారిని మరణము అవశ్యము. పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారు లేరు కాబట్టి అక్కడ జరగల. కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు ఉన్నారు కాబట్టి మరణ శాసనము అవశ్యముగా జరిగినది. సో ఎందుకు జరుగుతుందంటే ఇది లేఖనములు నెరవేర్చబడ్డాయి. నెక్స్ట్ అసలు వాక్యం, అసలు కాన్సెప్ట్ దేని గురించి మాట్లాడుతున్నామంటే క్షమాపణ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకు క్షమాపణ అంటే 1 యోహాను 1:7 అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఇందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. అండర్లైన్ చేసుకోండి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఇది ఒక లైన్ అండర్లైన్ చేసుకోండి. ఎందుకు యేసు రక్తం అంటే 1 యోహాను 1:7 యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. మనలను ప్రతి ఒక్కడికి ఏ రకమైన పాపమైనా అవ్వచ్చు. శారీరకంగా చేసిన, హృదయ ఆలోచనలతో చేసిన, చిన్నదైనా పెద్దదైనా ఎలాంటి పాపమైనా సరే అది క్షమించబడాలంటే, దాని నుండి పవిత్రులుగా నువ్వు మార్చబడాలంటే యేసు రక్తం ఒక్కటే
పర్మిషన్. అది అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్ 1 పేతురు 1:18-19. 1 పేతురు పారంపర్యమైన నీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకము గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేని మీరు ఎరుగుదురు కదా. చాలండి. చూడండి, నా తండ్రి గారు ఎవరు? ధనుంజయరావు గారు. ఆయన తండ్రి గారు ఎవరు? వెంకటేశ్వర్లు గారు. ఆయన తండ్రి గారు ఎవరు? నాకు పేర్లు తెలియదు. సో నా అలవాట్లు ఎలా ఉంటాయి? జనరల్గా చెప్పాలంటే వీడికి తండ్రి పోలికలు ఉన్నాయి, తండ్రి అలవాట్లు ఉన్నాయి, లేదా వీడికి మేనమామ పోలికలు ఉన్నాయి, మేనత్త పోలికలు ఉన్నాయి, వాళ్ళ అలవాట్లు ఉన్నాయి అని జనరల్గా చెప్తారు మనుషుల ప్రకారం. మరి నువ్వు దేవుడి యొక్క బిడ్డవుగా దేవుడి అలవాట్లు నీలో లేవా? ఉండాలా? నా ప్రవర్తన గురించి చేస్తే అచ్చం తాతలాగా ప్రవర్తిస్తాను, తండ్రిలాగా ప్రవర్తిస్తాను అంటారు. మరి నువ్వు ఏనాడైనా సరే దేవుడి యొక్క ప్రవర్తన చూపించావా? నీ హృదయంలోంచి నీ యొక్క క్రియల ద్వారా చూపించావు ఎప్పుడైనా? పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ దేవుడి యొక్క రక్తంలో ఉన్న విశిష్టత చూడండి. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి. ఇక్కడ గొర్రెపిల్ల అని ఎందుకు రాశారంటే పాత నిబంధన గ్రంథంలో గొర్రెపిల్ల, అలాగే ప్రకటన గ్రంథంలో కూడా క్లియర్గా రాసి ఉంటుంది గొర్రెపిల్ల అని. గొర్రెపిల్ల దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని గొర్రెపిల్లతో ఎన్నోసార్లు సంబోధిస్తారు, కొత్త నిబంధన గ్రంథంలో కూడా పాత నిబంధన గ్రంథంలో కూడా. ఈ యొక్క గ్రంథంని ఇంటర్లింక్ చేయడానికి గొర్రెపిల్ల అనే పదం వాడారు. యేసు గొర్రెల కాపరి కూడా గొర్రెపిల్ల మాత్రమేనా? గొర్రెల కాపరి కాదా యేసయ్య? నేను మంచి కాపరి, నా గొర్రెలు నా స్వరం వినును, నా స్వరం గుర్తుపట్టును అని ఉంటుంది, నన్ను వెంబడించునే ఉంటుంది. మరి ఇక్కడ గొర్రెపిల్ల అని ఉందిగా, మరి కాపరి కాదా? మరి కాపరి అన్నప్పుడు గొర్రెపిల్ల కాదా? సో సందర్భానుసారంగా మాట్లాడుకోవాలి. ఇక్కడ గొర్రెపిల్ల యొక్క రక్తం, గొర్రెపిల్ల చిన్నపిల్ల, పసిబిడ్డ, మనిషి, ఇప్పుడే పుట్టిన పిల్లలు, పసిపిల్లలు ఎలా ఉంటారు? వారి యొక్క హృదయము నిర్దోషంగానే ఉంటుంది, వారి యొక్క హృదయము నిష్కలంగానే ఉంటుంది. అలాగే దేవుడు అందుకనే అలా గొర్రెపిల్ల అని కంపేర్ చేస్తున్నారు. నెక్స్ట్, క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. లేఖనంలో తెలుసుగా, లేఖనంలో ఏం రాసి ఉంటుంది? ఎలా దేవుడి యొక్క రక్తంలో ఉన్న విశిష్టత ఏంటి? 1 నిర్దోషం, 2 నిష్కలంకం, 3 అమూల్యం. సో మనం పానం చేసే ఆ యొక్క రక్తంలో ఎన్ని ఉన్నాయి? అండర్లైన్ రాసుకోండి. అమూల్యం 1, నిర్దోషం 1, నిష్కలంకం 1. అలాగే 1 యోహాను 1:7 ఏముంటుందంటే ప్రతి పాపం నుండి శుద్ధీకరింపబడటం. 1 నిష్కలంకము, అమూల్యము, నిర్దోషము, నిష్కలంకము, పాప పరిహార్థము అంటే శుద్ధి చేయబడటం. 4 రకాలు చెప్పాం మనం. దేని గురించి? ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం గురించి. సో ఆయన యొక్క శరీరము తిని ఆయన యొక్క రక్తం పానం చేయుచున్న మీరు ఎటువంటి రక్తము స్వీకరించుచున్నారు? అమూల్యమైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మీలో ఉంది. నిష్కలంకమైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మీరు పానము చేయుచున్నారు. నిర్దోషముగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మీరు పానము చేయుచున్నారు. ప్రతి పాపము నుండి శుద్ధీకరించబడుచున్న యేసు యొక్క రక్తం మీరు పానము చేయుచున్నారు. అవునా? 4 ఒకే ఒక యేసుక్రీస్తు యొక్క రక్తంలో 4 రకాల వేరియేషన్స్ లేకపోతే క్వాలిటీస్ మీరు చూపించాం మీకు. ఇది పానం చేయుచున్నారు. పానం చేయటం వల్ల మనకున్న ఆధిక్యత ఏంటంటే ఇందాక ఆల్రెడీ మాట్లాడాం. ఎవరైతే నా శరీరం తిని నా రక్తం పానం చేయుదురో వారి యందు నేనును, నా యందు వారును నివసించెదరు. అదొక క్వాలిఫికేషన్. ఇంకొక క్వాలిఫికేషన్ ఏంటంటే ప్రకటన గ్రంథం 7:14. అందుకు
7:14. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాను, మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొని, చదవండి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింపగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనశీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినా వారికి తగులదు. ఏలైనగా సింహాసనం మధ్యనందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గల యుద్ధకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. బలారాధన పానము చేయుచున్న ప్రతి ఒక్కరిలో దేవుడు ఉంచే ఆధిక్యత ఏంటో చూసుకోండి. 14 నుంచి నేను చదువుతున్నా. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను, మీ గురించి మీరే ఆలోచించుకోండి, మీ గురించి మీరే వివేచన చేసుకోండి, మీ ఊహల్లో పెట్టుకోండి. మీ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింపగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. బలారాధన స్వీకరించే నేనైనా సరే, నువ్వైనా సరే, మనమందరమైనా సరే ఎక్కడ ఉంటున్నాము? దేవుని సింహాసనము ఎదుట ఉన్నాము. రాత్రింపగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నాము. సింహాసనాసురుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. మన మీద ఉన్నది ఏంటి? దేవుని యొక్క గుడారము. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగులదు. ఏలయనగా సింహాసనం మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే, ఇది అండర్లైన్ చేసుకోండి ఒకసారి. సీతమ్మ అండర్లైన్ చేసుకో. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువులు తుడిచివేయును. నీ భర్త నీ కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. నీ భార్య నీ కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును. నీ రక్త సంబంధి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును. అలా ఎక్కడ వాక్యం లేదు. దేవుడే నీ కన్నీరు తుడిచేది దేవుడే. ఎటువంటి కష్టమైన నష్టమైన ఎటువంటి బాధ అయినా సరే, ఏదన్నా సరే రావని, ఏదన్నా రాని, ఈ యొక్క వాక్యం ఎత్తిపెట్టు. బలారాధన తీసుకుంటున్న నువ్వు, బలారాధనలో పాల్గొ పొందుకుంటున్న నువ్వు దేవుణ్ణి అడుగు. ఆయన యొక్క ప్రార్థనా సమయంలో దేవుణ్ణి అడుగు. ప్రకటన గ్రంథం 7:19 ఇలా రాసావుగా, దేవుడే ప్రతి బాష్ప బిందువు తుడిచిపోయిన రాసి ఉండగా, మరి నా కన్నీరు నువ్వు తొడవవా? నా కష్టాన్ని నువ్వు తీర్చివేయవా అని దేవుణ్ణి నువ్వు అడుగు. అడగలేదా? ఇక్కడ ఒకప్పుడు నువ్వు అడగలేదేమో, ఈ క్షణం నుంచి గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా సరే నీకు బాధ ఉంటే దేవుడే తమ బాష్ప బిందువులను తుడిచివేయును అని ప్రకటన గ్రంథంలో రాసి ఉంది. నేను బాధపడుతున్నా, నాకు కష్టం కలిగింది, నాకు కన్నీరు వస్తుంది, మరి నా కన్నీరు నువ్వు తొడవ్వా? ఎంత ఆధిక్యత! రాత్రింపగళ్ళు దేవుని యొక్క సమ్ముఖమునందు నువ్వు ఉంటావు. దేవుని యొక్క సింహాసనం ఎదుట నువ్వు నిలబడి ఉంటావు. దేవుని యొక్క మహిమ గుడారం వలె నీ మీద కప్పి ఉంటుంది. ఆకలి వేయదు, దాహం వేయదు. దేవుడు గొర్రె పిల్లతో పాటు ఆయన సమ్ముఖంలో నిలబడి ఉంటావు. దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడు! ఇంత ఆధిక్యత ఉన్న యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము రక్తము పానం చేయుచున్న నువ్వు ప్రచురం చేయకుండా ఉండటం కరెక్టేనా? కరెక్టేనా? సో మాట్లాడుకుంటున్న అంశం ఏంటి? క్షమాపణ గురించి. ఎందుకు క్షమాపణ? యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తానికి క్షమాపణకి ఉన్న రిలేషన్ ఏంటంటే, కొలసీలు 1:20లో ఉంటుంది. కొలసీలు 1:20. నేను
కొలస్సీయులు 1:20 ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపబలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అని భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయెను. చాలు తండ్రి అభిష్టం యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తము చేత, నిష్కలంకమైన శిలువ రక్తము చేత, అమూల్యమైన శిలువ రక్తము చేత, నిర్దోషమైన శిలువ రక్తము చేత పాప పరిహార్థము శుద్ధీకరింపబడుతున్న యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తము చేత దేవుడికి ఏం అభిష్టం? మనము ఆయన సమాధానపడటం. నేను దేవుడితో సమాధానపడాలన్నా, దేవుడు నాతో సమాధానపడాలన్నా ఎలా సాధ్యం? శిలువ రక్తము చేత సంధి జరుగుతుంది. సో ఎంత 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 చెప్పడానికి రావట్లా, ఎంత గొప్పది దేవుని యొక్క రక్తం. అటువంటి గొప్పదైన దేవుని యొక్క రక్తము నువ్వు నేను పానము చేయుచున్నావు. పానము చేయుచున్న నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే, ఎటువంటి అవకాశంలో అయినా సరే, అవకాశాలు లేకపోయినా అవకాశాన్ని క్రియేట్ చేసుకొని, పరిస్థితులు సక్రమంగా అనుకూలంగా లేకపోయినా సరే, దేవుడి యొక్క మరణము గురించి ప్రచురించండి. దేవుడు నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఇంకోసారి మాట్లాడతాలే. అలా ఎక్కడా బైబిల్లో లేదు, ఎక్కడా లేదు. ఎటువంటి సందర్భంలో అయినా సరే సాక్ష్యం ద్వారా చెప్పచ్చు, పాటల ద్వారా చెప్పచ్చు, ప్రార్థన ద్వారా చెప్పచ్చు. ఒక గుంపు, దేవుడి యొక్క విశ్వాసుల గుంపు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, పాటలు పాడుకుంటున్నప్పుడు చప్పట్ల ద్వారా కూడా చెప్పచ్చు. దేవుడి యొక్క బిడ్డలకు ఆతిథ్యం ఇవ్వటం ద్వారా చెప్పచ్చు. ఇదన్నీ మనకు తెలిసిన విషయాలు. ఇంకో రకంగా ఎలా చెప్పచ్చు? ఎటువంటి కారణం లేకుండా మనం దూషిస్తున్నారు, భరిస్తూ దేవుని ప్రేమ ప్రకటిస్తాం. అది కూడా దేవుడి క్రియే, అది కూడా ప్రచురించడమే. మాటకు మాట అనకుండా ఉంటాం, అది కూడా దేవుడి ప్రేమను ప్రచురించడమే. దెబ్బకి దెబ్బ, కంటికి కన్ను, పంటికి పన్ను వాక్యం ఇలా ఏమీ చేయకుండా ఉన్నట్లయితే దేవుని ప్రేమను ప్రచురిస్తున్నట్టే. దుర్భాషలు ఆడకుండా, విమర్శించకుండా, ఎవరిని వేలెత్తి చూపించకుండా, అందరికీ ఒక్కరే, అందరూ ఒక్కటే దేవుడి యొక్క శరీరం పానం చేయించిన మనమందరం కూడా ఒక్కటే శరీరము. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, ఒకే ఒక్క రొట్టెను మనం పానం చేయించున్నాము. కాబట్టి పానము ఎంతోమంది, చర్చిలో 100 మంది ఉన్నారండి, లేకపోతే 1000 మంది ఉన్నారు. 1000 మంది బలారాధన తీసుకుంటున్నారు, 1000 మంది దేవుడి యొక్క శరీరం పాల్పొంపులు పొందుకుంటున్నారు. 1000 మందికి ఇచ్చే దేవుడి యొక్క శరీరం ఒక్కటే. మరి 1000 మంది కూడా ఒక రకంగానే ప్రవర్తించాలిగా, కానీ ప్రవర్తించరు. పౌలు గారు కూడా కొరింథీయులు రాసిన పత్రికలో అదే మాట్లాడతారు. సో అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు ప్రకటించడం కాదు, పరిస్థితులకు అనుగుణంగా లేకపోయినా, ఎటువంటి వ్యతిరేకతలో ఉన్నా సరే నోరు మూసుకొని కూడా క్రియల ద్వారా, చేష్టల ద్వారా దేవుని యొక్క మరణం గురించి మనము ప్రచురించాలి. దేవుని యొక్క మరణం గురించి ప్రచురించడానికి ఎటువంటి చదువు, ఎటువంటి జ్ఞానము, ఎటువంటి ఆస్తిపాస్తులు, వెండి బంగారములు, ధనధాన్యములు ఏది అవసరం లేదు. ఏ క్షణానైతే నమ్మి విశ్వసించి బాప్తిజం తీసుకొని ఆయన యొక్క శరీరము రక్తం పానం చేస్తున్నావో ఆ క్షణం నుండి నీ ఆయుష్ తీరే వరకు కూడా, ఒక్కసారి కాదు ఎన్నిసార్లైనా సరే, కోటాను కోట్ల సార్లైనా సరే దేవుని యొక్క మరణం గురించి నిర్మోహమాటముగా ప్రచురము చేయండి. నాకు భయం అని నువ్వు అనుకుంటున్నావంటే నీలో తగినంత పరిశుద్ధాత్మ లేదు. అపోస్తులు పరిశుద్ధాత్మ పూర్ణులై ఉన్నప్పుడు దేవుడి గురించి సత్యసువార్త ధైర్యముగా ప్రకటించెను అని అపోస్తుల గ్రంథము 3వ అధ్యాయంలో ఉంటుంది. సో ధైర్యం కలిగి నేను దేవుడి యొక్క వాక్యం మాట్లాడాలి అంటే పరిశుద్ధాత్మని పూర్ణముగా నేను పొందుకోవాలి. భయం కలిగి ఉండటం తప్పని నేను చెప్పట్లా, మనుషులందరికీ భయం ఉంటుంది. సో భయం పోవాలి అంటే నాలో పరిశుద్ధాత్మ నింపుదల నువ్వు ఇవ్వు. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నింపుదల నాకు అనుగ్రహిస్తావో అప్పుడు అంతకంతకీ నేను ధైర్యంగా దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటిస్తాను, ప్రచురిస్తాను అని మనము దేవుడి దగ్గర ప్రార్థనా రూపంగా మనం చేసుకోవాలి.
నన్ను ప్రేమించి నాకు ఈ అవకాశం ఇచ్చిన యేసయ్యకు సమస్తమైన మహిమ కలుగును గాక. ఆమెన్.